హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్. ఓ, న్యూ సబ్స్క్రైబర్స్ అనగానే చాలా కార్డ్స్ పడిపోయాయి. ఓకే, కార్డ్స్లో ఏముందో అసలు చూద్దాం. జస్టిస్, మూన్, పేజ్ ఆఫ్ వాండ్స్, 7 of wands, స్టార్, wheel card, wheel of fortune, 4 of wands. ఓకే, మేబీ ఇది న్యూ సబ్స్క్రైబర్స్ ఎనర్జీ. ఓకే ఓకే, అది అలా సెపరేట్గా రీడింగ్ చేయకూడదు. సో ఓకే, అందరికీ జనరల్ రీడింగ్ చేద్దాం. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఈ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి, అంటే అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, పాజిటివ్ థాట్స్ ఉన్నాయా, అసలు నియర్ ఫ్యూచర్లో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. ఓకే ఓకే, మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అసలు మీ పర్సన్ దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయడం కోసం. బట్ అయినా కూడా నెక్స్ట్ స్టెప్ వేయట్లేదు, ఫియర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, ఒక హానెస్ట్ అండ్ డీప్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు. సో మీ పర్సన్కి చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి తన మైండ్లో. ద వరల్డ్ కార్డ్, దిస్ కార్మిక్ సైకిల్ ఏదైతే నడుస్తుందో ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అవి నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవబోతుంది. నియర్ ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉంటుంది మీకు. అండ్ 9 of swords, ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ స్లీప్లెస్ నైట్స్ కూడా గడుపుతున్నారు. మెంటల్ టార్చర్ ఉంది. ఓకే, అండ్ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు అనంటే తనకున్న ప్రాబ్లమ్స్, ఇక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. ఫైనాన్షియల్, థర్డ్ పార్టీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు. అండ్ బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి విక్టరీ చూస్తారు మీ పర్సన్. విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఒక వర్కింగ్ పర్సన్, హార్డ్ వర్క్ చేసే పర్సన్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఎమోషనలీ సపోర్టింగ్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, బిహైండ్ ద డెక్, లవర్స్ కార్డ్. మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అండ్ ఈ రిలేషన్కి యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి. సో నియర్ ఫ్యూచర్లో అయితే మీ పర్సన్ అసలు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. సి, నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 8 of Pentacles. నైట్ ఆఫ్ సోర్డ్స్, మీ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు. చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి. అండ్ క్విక్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. మీరే తన ఫ్యూచర్ అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ ఐడియాస్, థాట్స్, వాట్ ఎవర్ రిగార్డింగ్ మీ రిలేషన్. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, మీ ఎనర్జీస్ వెయిటింగ్ ఫర్ రీయూనియన్. మీరు మీ పర్సన్తో రీయూనియన్
అండ్ మీ ఫ్యూచర్ మీ పర్సన్తో చూస్తున్నారు. ఓకే, మీ పర్సన్ కూడా అలానే మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు. ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. అండ్ మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవారై ఉంటారు బాగా. అందుకే ఈ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, అండ్ 3 ఆఫ్ కప్స్. నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ జరగబోతుంది. ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఆ సెలబ్రేషన్కి మీ పర్సన్ మిమ్మల్ని ఇన్వైట్ కూడా చేస్తారు. మీ పర్సన్ యాక్చువల్గా మిమ్మల్ని ఎక్కడికి ఇన్వైట్ చెయ్యరు, ఇప్పటి వరకు ఇన్వైట్ చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తారు. ఓకే, 3 ఆఫ్ సోర్డ్స్ ఇన్ రివర్స్. ఇప్పుడు తనకి ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు గ్రాడ్యువల్గా. ఓకే, ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్ ఇన్ రివర్స్. తను ఏవైతే సీడ్స్ వేశారో, అంటే మేబీ పాస్ట్ రిలేషన్, దట్ పాస్ట్ రిలేషన్ టాక్సిక్ రిలేషన్ అని తెలిసి ఆ రిలేషన్ని వదిలేసుకోవాలని చూస్తున్నారు. అండ్ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఓకే, అండ్ 7 ఆఫ్ కప్స్. మేనిఫెస్టేషన్, డే డ్రీమింగ్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ మూన్ కార్డ్ ఇన్ రివర్స్. ఓకే, సో ఆ డిప్రెషన్లోంచి చాలా ఫాస్ట్గా అయితే బయటకు వచ్చేస్తున్నారు మీ పర్సన్. సో నో డౌట్ మీ దగ్గరికి కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, అండ్ కమ్యూనికేషన్లో మీకు ఒక మెంటల్ క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ప్రపోజల్స్ ఎట్సెట్రా అవన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, తన ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటారు. సో ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. సమ్ కేసెస్లో మీ పర్సన్ సడన్గా మీ ముందుకు వచ్చి నుంచుంటారు, సడన్గా మీ డోర్ నాక్ చేస్తారు. ఓకే, సో తన రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్కి చాలా వాల్యూ అయితే ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్. ఇదివరకు అసలు హోప్లెస్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ వచ్చారు, బట్ ఇప్పుడైతే అలా కాదు. తన లైఫ్కి, మీకు, తనకున్న రిలేషన్స్కి అన్నిటికీ వాల్యూ ఇస్తున్నారు. అసలు లైఫ్ అంటే ఎలా ఉండాలి, అందరి లైఫ్ ఒకలా ఉంది, నా లైఫ్ ఎందుకు ఇలా చేసుకున్నాను, తన లైఫ్ని తనే సాబోటైజ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది మీ పర్సన్కి. సెల్ఫ్ సాబోటైజ్ చేసుకున్నారన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు అని కూడా చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. ఇప్పుడు 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సో థింక్ బిఫోర్ డిసైడ్ అన్నట్టుగా డెసిషన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు ఆలోచించకుండా తీసుకున్నారు. సో రాంగ్ చాయిస్ చేసుకున్నారు. మేబీ మిమ్మల్ని కాదని ఇంకెవరినో సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు అందుకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ జస్టిస్, అంతా ఎయిర్ ఎనర్జీ వస్తుంది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఎక్కువ వస్తున్నాయి కార్డ్స్ ఇక్కడ. ఓకే, జస్టిస్ అయితే చేయాలని అనుకుంటున్నారు మీకు మీ పర్సన్. అండ్ యూనివర్స్ కూడా మీ ఇద్దరికి జస్టిస్ చేయాలని చూస్తుంది. 3 ఆఫ్ కప్స్ అగైన్, ఫ్రెండ్షిప్, సెలబ్రేషన్, హ్యాపీనెస్, డబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ 3 ఆఫ్ కప్స్. 7 ఆఫ్ పెంటికల్స్ అగైన్. తను ఏదైతే సీడ్స్ వేశారో ఆ సీడ్స్ ఇప్పుడు ఫ్రూషన్కి వచ్చాయన్నమాట. అంటే తను ఏదైతే కావాలని అనుకున్నారో అది జరగబోతుంది మీ పర్సన్కి. బట్ పాస్ట్లో ఏవైతే సీడ్స్ వేశారో అవి రివర్స్ అయ్యాయి మనకి ఇక్కడ మనం చూసాం. సో అది టాక్సిక్ రిలేషన్ అని తేలింది. ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్ ఒక ప్యూర్ జెన్యూన్ రిలేషన్ అని తెలుసుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు మనీ స్టెబిలిటీ కోసం. అండ్ అగైన్ లవర్స్ కార్డ్, 2 లవర్స్ కార్డ్స్ వచ్చాయి మనకి. లవ్, హార్మనీ, రిలేషన్షిప్స్, ఓకే, రీయూనియన్, ఇవన్నీ జరగబోతున్నాయి మీ నియర్ ఫ్యూచర్లో. సో మీరు అసలు నేను ఒక కార్డ్ అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఇది 3 ఆఫ్ సోర్డ్స్ రివర్స్లో ఎందుకు వచ్చిందో చూద్దాం. 3 ఆఫ్ సోర్డ్స్ అసలు రివర్స్లో ఎందుకు వచ్చింది? ఓకే, న్యూ బిగినింగ్స్ కోసం వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్,
న్యూ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ గ్రోత్, న్యూ రిలేషన్షిప్ అండ్ మీతో అయితే న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకనే ఓల్డ్ రిలేషన్ అండ్ ఓల్డ్ టాక్సిక్ పర్సన్ అందరినీ కూడా వదిలేస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్. వృషభ రాశి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, వెల్త్ అండ్ ప్రాస్పారిటీ, కంఫర్ట్, డిసిప్లిన్. ఓకే, సో హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనీ బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ డిప్రెషన్లోంచి బయటికి రావడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. సో ఇలా స్లీప్లెస్ నైట్స్ ఇంకా గడుపుతున్నారు మీ పర్సన్. టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందో క్లారిఫై చేద్దాం. స్టార్, అగైన్ స్టార్ కార్డ్. ఓకే, సో ఆ రిలేషన్షిప్ అయితే కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది. పాస్ట్ రిలేషన్స్ ఏమైనా ఉంటే మీ పర్సన్కి అవి కంప్లీట్గా ఎండ్ అయ్యి ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తారు మీతో. బ్యాలెన్స్డ్ ఎనర్జీస్తో స్టార్ట్ చేస్తారు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఓకే, పేజ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. అండ్ ఏదో న్యూస్ ఏదో రాబోతుంది, మెసేజెస్ రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, ఒక పొటెన్షియల్ పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎర్త్ ఎనర్జీ. అండ్ ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అండ్ మీ డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదో రాబోతుంది మీకు. మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. కొంతమంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏదో న్యూస్ రాబోతుంది. అక్వేరియస్, అగైన్ కుంభరాశి ఎనర్జీ. మీ ఏంజిల్స్ ఎవరైతే మీకు ప్రొటెక్షన్గా ఉన్నారో ఆ ఏంజిల్స్ మిమ్మల్ని ఇలా ప్రొటెక్షన్ జోన్కి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఎందుకు అనంటే మీరు చాలా బాధపడటం చూస్తున్నారు. మీ ఏంజిల్స్ మీ దగ్గర ఎప్పుడు ఉంటున్న మీ ఏంజిల్స్, మీకు ప్రొటెక్షన్గా ఉంటున్న ఏంజిల్స్ మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళి మిమ్మల్ని మళ్ళీ ఒక కొత్త పర్సన్ని చేయాలి అని చూస్తున్నారు. మీకు సపోర్ట్ ఇవ్వాలి, మీకు చాలా మంచి గైడెన్స్ ఇవ్వాలి అని అయితే చూస్తున్నారు ఏంజల్స్ కూడా. క్వీన్ ఆఫ్ వాండ్స్, దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మేషరాశి. ఇది కూడా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. 3 ఆఫ్ సోర్డ్స్. సో ఇది కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్. తన రిలేషన్షిప్కి సంబంధించి అండ్ తన లైఫ్కి సంబంధించి ఇట్లా కరేజ్ అయితే తక్కువ అయింది మీ పర్సన్కి. సింహరాశి. సో అసలు మీ పర్సన్ మీకు ఎన్ని రోజుల్లో కలవచ్చు, అసలు ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ద వరల్డ్ కార్డ్. ఇక్కడ కూడా మనకి వరల్డ్ కార్డ్ వచ్చింది, డబుల్ కన్ఫర్మేషన్. ఓకే, సో దట్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ అయితే ఎండ్ అయ్యి బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. న్యూ లైఫ్ చూస్తారు. కొంతమంది పాస్ట్ పర్సన్ తోటే న్యూ లైఫ్ చూడొచ్చు, కొంతమంది లైఫ్లో కొత్త పర్సన్ రావచ్చు. ఓకే, సో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది. ఓకే, వూండెడ్ వారియర్లా ఉన్నారు మీ పర్సన్. ఇంకా మెంటల్ ప్రెజర్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఆ కరేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కరేజ్ తెచ్చుకుని త్వరలోనే మీ ముందుకు వస్తారు. అరౌండ్ 6 weeks మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు లేదా కమ్యూనికేట్ చేయొచ్చు. కొంతమందికి October 3rd తర్వాత మీ పర్సన్ మీ ముందుకి రావచ్చు. బట్ ఇప్పుడు 10 of swords ఎనర్జీలో ఉన్నారు, కంప్లీట్లీ స్కాటర్డ్ ఎనర్జీ. అంటే ఏ విషయం చేసినా సక్సెస్ అవ్వట్లేదు అన్న ఫియర్స్లో ఉన్నారు. ఇంకా నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది ఇటు మీకు కానీ మీ పర్సన్కి కానీ. ఓకే, ద హెరోఫెంట్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో మీ ముందుకు వస్తారు మీ పర్సన్. మ్యారేజ్, కమిట్మెంట్. ఓకే, ఒక న్యూ లైఫ్ అయితే ఇస్తారు మీ పర్సన్ మీకు. లవర్స్ కార్డ్ అండ్ కమిట్మెంట్ కార్డ్.
సో మనకి రాసుల విషయం చెప్పాను. ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి కుంభరాశి, తులారాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అండ్ మేష, సింహ, మిథున రాశులు కనిపిస్తున్నాయి. అండ్ కన్యా రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, సో లక్కీ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు హార్ట్ సింబల్ డ్రాప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.